గైస్, వెల్కమ్ టు బుల్లెట్ బిల్డర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి అయితే మనం ఎగ్జాస్ట్ సిస్టమ్ చేంజ్ చేయబోతున్నాము. నేను చేంజ్ చేసేది కూడా ఆల్రెడీ ఇప్పుడు మనకు బండి ఫిక్స్ చేసి ఉన్నది రెడ్ రోస్టర్ సైలెన్సర్ అనమాట. దీన్ని కూడా చేంజ్ చేసి ఫుల్ సిస్టమ్ అయితే దీనికి ఇన్స్టాల్ చేయబోతున్నాను. దానికోసం మా వాడు ముందుగా సైలెన్సర్ని అయితే ఓపెన్ చేయబోతున్నాడు. నేను ఫిక్స్ చేసే ఈ ఫుల్ సిస్టమ్ ఏదంటే డియాబ్లోస్ ఫుల్ సిస్టమ్ అనమాట, బ్లాక్ ఎడిషన్. ఇది మన బ్యాంకాక్ థాయిలాండ్ కి సంబంధించింది, మన కంట్రీ అయితే కాదు. సుమారుగా దీని యొక్క కాస్ట్ 10,900 బట్స్, థాయిలాండ్ బట్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారు 29,000 చేంజ్ అనమాట. ఇక ఈ రెడ్ రోస్టర్ అయితే ఓపెన్ చేసేసాడు మనవాడు. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి బెండ్ పైప్ దగ్గర ఉన్న స్క్రూస్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. అలాగే దానికి వచ్చే ఒక సెన్సార్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ సెన్సార్ కూడా O2 సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్ ఉంటుంది కదా, సైలెన్సర్ బెండ్ పైప్ ఫిక్స్ చేసి ఉంటుంది. అది కూడా ఓపెన్ చేయబోతున్నాడు. అది కూడా చూడండి. మనకి అసలు సైలెన్సర్ అనేది ఎట్లా చేంజ్ చేస్తాడో అదిగోండి. మనకి సెన్సార్ అయితే ఓపెన్ చేస్తున్నాడు, O2 సెన్సార్. ఇదే అనమాట ఆక్సిజన్ సెన్సార్. అంటే ఇంజిన్ నుంచి వచ్చే హీటింగ్ ని మనకి యాజ్ పర్ బేసిక్స్ నార్మ్స్ ప్రకారం మనకి వీడు కొత్తగా ఇచ్చిన ఒక సిస్టమ్ అనమాట. ఇంకా ఈ బెండ్ పైప్ ని కూడా ఓపెన్ చేయాలి, ఎందుకంటే మనం ఈ డియాబ్లోస్ ఫుల్ సిస్టమ్ అంటే మనకి బెండ్ పైప్ విత్ సైలెన్సర్ రెండు కూడా చేంజ్ చేస్తున్నాం అనమాట. దానికోసం మనకి ఫ్రంట్ ఫుట్ రెస్ట్ కింద ఉన్నటువంటి ఒక స్క్రూని కూడా, బోల్ట్ని కూడా ఓపెన్ చేయాలి. ఈ సెన్సార్ కూడా స్క్రూ లూజ్ చేసుకుని మా వాడి చేతితో అయితే దీన్ని ఓపెన్ చేసేస్తున్నాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆ సైలెన్సర్ యొక్క క్వాలిటీ కానీ ఇవన్నీ అసలు మీరు చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలుకి మనకు ఆ ఫుల్ సిస్టమ్ యొక్క కలర్ కానీ దాని యొక్క ఫినిషింగ్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సైలెన్సర్ కాలుతుంది అనుకుంటా. ఇదిగోండి, ఇదే మా బెండ్ పైప్, ఇదే డియాబ్లోస్ది. దాని బిల్ అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. 29,000 అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేనైతే మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఆక్సిజన్ సెన్సార్ కూడా వాడు ఒక సిస్టమ్ అనేది ముందుగానే ఇచ్చేసి ఉన్నాడు అనమాట. ఇప్పుడు దీనికోసం అయితే మా వాడు బెండ్ పైప్ని ఫిక్స్ చేసేస్తున్నాడు. బెండ్ పైప్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా అసలు సౌండ్ ఎట్లా వస్తుంది, మన ఎగ్జాస్ట్ ఫిట్ చేయకుండా ఓన్లీ బెండ్ పైప్ ద్వారా ఉంటే సౌండ్ ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు సౌండ్ అయితే అమేజింగ్ అనమాట. ఇది మనం ఆన్లైన్లోనే పెట్టుకున్నాము. కేస్పీడ్ వాళ్ళ దగ్గర మనం ఆన్లైన్ పర్చేజ్ చేసాము. ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళది, దాని ద్వారా కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నాడు. మనం ఫిక్స్ చేయబోతున్నాం అంతే. బట్ నాకు ఆ సౌండ్ అనేది ఎందుకో బాగా నచ్చింది. సో అందుకోసమనే నేను వీడియో తీసుకుంటాను బ్రో అని చెప్పాను. తమ్ముడు కూడా తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. ఇంకా సైలెన్సర్ అయితే సైలెన్సర్ బెండ్ పైప్ అయితే ఫిక్స్ చేశాడు. ఇంకా సెన్సార్ కూడా ఫిక్స్ చేశాడు. ఇంకా దీని యొక్క సౌండ్ మనం అయితే వింటాము. తమ్ముడు చాలా ఎక్సైట్గా ఉన్నాడు మాకంటే, ఎందుకంటే మనీ పెట్టింది మనోడే కాబట్టి. ఇక చూద్దాము సౌండ్ ఎట్లా వస్తుంది అనేది. చూడండి, వినిపిస్తుందని అనుకుంటున్నాను సౌండ్. ఓల్డ్ బుల్లెట్ బీటింగ్ లాగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చూడండి, ఈ వెనకాల ఉండే సైలెన్సర్ అనమాట ఇది. అసలు ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలుకి ఎట్లా చెప్పాలంటే ఒక గ్లాసీ కాదు, అట్లా అని మ్యాటీ కాదు, అటు ఇటు కాకుండా ఒక మంచి ఫినిషింగ్ అయితే ఉంది. చూడడానికి కూడా చాలా ప్రీమియం గా అయితే కనపడుతుంది అనమాట సైలెన్సర్ కి ఎండింగ్ లో కూడా వాడి యొక్క లోగోని అయితే ఇచ్చాడు, డియాబ్లోస్ అని చెప్పి. ఇక క్లాంప్ కూడా వాడే ఇచ్చాడు. ఇక క్లాంప్ ని ఫిక్స్ చేయడానికి మా వాడు సిద్ధంగా ఉన్నాడు. సైలెన్సర్ మీకోసం చూపిద్దామని ఎంతసేపు చూపించాను. నాకైతే చాలా క్యూట్ అనిపించింది సైలెన్సర్ అయితే. ఇక సైలెన్సర్ అయితే ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సైలెన్సర్ ఫిక్స్ చేసే ముందు వెనకాల క్లాంప్ కి బ్యాక్ సైడ్ ఉన్న ఫుట్ రెస్ట్ దగ్గర ఉండే కనెక్టివిటీకి ఒకసారి ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే మన కంపెనీ సైలెన్సర్ అయితే ఒక 2 హోల్స్ ఉంటాయి. డైరెక్ట్ గా 2 హోల్స్ తో 12mm మనకి బోల్ట్ పెట్టేసి బిగించేసుకుంటే సరిపోతుంది. ఇది అట్లా కాదు, మనం ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడికైతే ఆ క్లాంప్ సరిపోతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో దాని ప్రకారంగానే చేస్తున్నాడు. సైలెన్సర్ నార్మల్ గా మనకి కంపెనీ వాడుతుంది ఒక ట్రయాంగిల్, రెక్టాంగిల్ టైప్ లో మనకి ఎక్కడికక్కడే షేప్స్ లాగా ఉంటుంది. ఇది అలా లేదు, డైరెక్ట్ కర్వ్ షేప్ లో ఉందన్నమాట. మా వాడు ఎంతో కష్టపడి మరి క్లాంప్ అయితే కింద కూర్చొని మరీ బిగించేశాడు. ఇంకా మనకి బోల్ట్ ని అయితే చేసి నట్టు బిగించేయబోతున్నాడు అనమాట. ఇంకా త్వరగా ఎప్పుడెప్పుడు బిగిస్తాడో సౌండ్ విందామని నేను ఎదురు చూస్తున్నాను. అండ్ అలాగే మీకోసం కూడా నేను వినిపిస్తాను. ఒకసారి చూడండి. ఇంకా ఆ వెనకాల
సపోర్ట్ రాడ్ కూడా ఫిక్స్ చేశాడు. ఫుట్ రెస్ట్ సపోర్ట్ రాడ్ కూడా. చూద్దాం ఈ సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే మనకు మెయిన్ కావాల్సిన సౌండ్. ఎగ్జాస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత అసలు ఆ సౌండ్ అనేది బీటింగ్ విందాము. ఆల్రెడీ మనం బెండ్ పైప్ అంటే సైలెన్సర్ వేయకుండా బెండ్ పైప్ యొక్క బీటింగ్ విన్నాం. అదైతే చాలా నాకైతే బాగా అనిపించింది. బట్ దీని సౌండ్ కూడా విందాం. నేను ఆల్రెడీ వినేసిన తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఎందుకైనా మా వాడు రెడ్ రోస్ట్ తీసేసి మరి దీనికోసం ఒక 29,000 చేంజ్ అయితే ఎందుకు పెట్టాడు. అండ్ అలాగే దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా విజిలెన్స్ వాళ్ళకి మళ్ళీ ఒక 11,000 అంటే అరౌండ్ 40,000 వరకు పడింది అనమాట. ఇంకా దీని సౌండ్ చూసుకుని ఎట్లా ఉందో. ఫైనల్ గా ఫిక్స్ చేసిన తర్వాత షేప్ కూడా బాగా వచ్చింది. లుకింగ్ కూడా చాలా బాగుంది అనమాట. సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నాను. సూపర్ కదా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.